హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా ధనరాజ్ 1517 వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే మస్తున్నా. మరి మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. మరి ఆ రెసిపీ పేరేంటో తెలుసా? మామిడికాయలు వచ్చేసాయి కదా, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో మామిడికాయ తరుగు పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను ఇన్స్టెంట్ గా. మరి అది ఎలాగో చూపించేస్తాను. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివేంటివో చూపించేస్తాను. చూపిద్దాం రండి. స్టవ్. మామిడికాయలు చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. పెద్ద మామిడికాయ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంకొక హాఫ్ అయితే ఉండే 1.5 అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు. 100 గ్రామ్స్ నేనైతే కారం పొడి తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకొక 100 గ్రామ్స్ అయితే మనం సాల్ట్ కూడా తీసేసుకున్నాను. మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, అలాగే సరిపడా ఆయిల్. మనకు ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ప్రజెంట్గా ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. మెయిన్గా మనకి ఈ పచ్చడికి కావాల్సినవి ఆవాలు. మీరు పెద్ద ఆవాలైనా తీసుకోవచ్చు, చిన్న ఆవాలైనా తీసుకోవచ్చు. నేనైతే చిన్న ఆవాలు అయితే తీసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా తీసుకున్నాను. మెంతులు. ఇవైతే మనకి క్వాంటిటీ తగ్గట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్, కొలత అనేది ఏం లేదు. నేనైతే ఇవి ఒక 50 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఎల్లిపాయలు. నాకు చాలా అనిపించింది ఎల్లిపాయలు. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్గా ఇవే ఫ్రెండ్స్ కావాల్సినవి. ఓకేనా? మరి ప్రాసెస్ చూద్దామా? గ్యాస్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని మనం జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకొని 3 ఒకేసారి వేసుకోవచ్చు, లేదంటే సపరేట్ కూడా వేయించుకోవచ్చు. నేనైతే 3 ఒకటేసారి వేయించుకుంటున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. మరీ ఎక్కువ మాడొద్దు, కొంచెం లైట్గా వేగి అంటే గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వేగుతున్నాయి. మా ఫ్రెండ్ తీస్తుంది ఈరోజు నా వీడియో. మా ఫ్రెండ్ వెన్నెల తీస్తుంది. రేపు టమాటా పచ్చడి చేస్తుందంట. ఇగో నా బుడ్డి ఇలా కూర్చొని చూడు, రే జీలకర్ర అంతా ఆగమాగం చేస్తుంది. ఏం చేస్తున్నావు నాన్న? నేను వీడియో ఎవరు తీస్తారు? చిన్న తల్లి ఇష్లు విశిష్ట. ఈ దెబ్బ తగ్గిపోయిందా? చూపించాలి. మంచిగా వేగుతున్నాయి లైట్గా. ఇప్పుడే కదా తీసినాము. కొన్ని చాయ్ పెడతా, చాయ్ తాగింది. ఒక మా ఫ్రెండ్ నా కోసం కష్టపడి వీడియో అయితే తీస్తుంది. మా ఫ్రెండ్ ఎట్లనైనా సక్సెస్ కావాలి అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేగాలి. మంచిగా చిటపటలు ఆడుతున్నాయి నువ్వులు, సారీ ఇవి ఏంటి, ఆవాలు. జీలకర్ర కూడా మంచిగా వేగిపోయింది. మెంతులు కూడా మంచిగా వేగిపోయినాయి. మెంతులు ఎక్కువ వేగితే చేదు అనేది ఎక్కువ తెలుస్తుంది. సో నార్మల్గా వేయించుకోండి. ఓకేనా? బాగా వేగిపోయినాయి. ఇవైతే ఒక గిన్నెలకు తీసేసుకుందాం. ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలి నెక్స్ట్ కదా. బాగా వేగిపోయినాయి చూసారా. ఫ్రెండ్స్ ఇంకో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనం వేయించుకున్న గిన్నెలోనే. మీరు ఎంత ఆయిల్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ తినచ్చు. నేనైతే ప్రజెంట్గా ఒక 1/2 kg పోసుకున్నా. సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేడి చేసుకొని వేసుకుంటా. ఆయిల్ అయితే బాగా వేడి అవ్వాలి. ఇంకా టీ టైం కూడా అయింది కదా, సో టీ కూడా పెట్టేస్తున్నా. నాకు, మా ఫ్రెండ్కి, మా హస్బెండ్కి, ముగ్గురికి టీ కూడా పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయట్లేదు కదా, మొత్తం చూస్తున్నారు కదా, చూసేయండి. చూసారా, మీతో మాట్లాడుకుంటూ షుగర్ బదులు ఉప్పు తీసిన ఫ్రెండ్స్. నేను ఉప్పు వేసేది ఉండి ఇప్పుడు ఛాయ్లో ఘోరంగా ఉంటుండే. వెన్నీ నీకు ఉప్పు వేసి ఛాయ్ పెట్టాలని ఫ్రెండ్స్ వస్తే ఉప్పు వేసి ఛాయ్ పెట్టిందన. అయినా కూడా తాగుతుంది పాపం, గమ్మున నోరు వెళ్ళకుండా. చిన్న తల్లి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మస్తు హీట్ అయిపోయింది. చూసారు కదా, మంచిగా వేడిగా ఉంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. వేడెక్కింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకుంటున్నా. నేను ఎండుమిర్చి చెప్పలేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందని. కొంచెం జీలకర్ర. ఏ అరవకు బంద్ చేయ. కొంచెం జీలకర్ర, అట్లాగే ఆవాలు ఒక 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ ఎల్లిపాయలు.
ఒలిసి పెట్టుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, ఎల్లిపాయలు కూడా కొంచెం నిదానంగా వేసుకోండి, మీద చిల్లుతుంది. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోదు ఫ్రెండ్స్, మా పిల్లలు జర అరుస్తున్నారు, సో ప్లీజ్ ఏమనుకోవద్దు. అంతా ఉంటుంది, బాగా వేసుకోవాలి. ఎల్లిపాయలు చిటపటలాడి మీద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అయితే అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాతే ఉప్పు కారం అయితే వేసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మరి ఎక్కువ వేసుకోను, కొంచెం కలర్ కోసం మీ ఇష్టం, అది ఆప్షనల్ మాత్రమే. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నా. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 అయితే వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీ పట్టుకుందాము, అది చల్లారేలోపు. ఓకేనా ఫ్రెండ్స్, రండి. ఓన్లీ ఇది వచ్చేటట్టు, నన్ను వచ్చేటట్టు ఇది కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే రావాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు, కొంచెం బరకగానే ఉండాలి. మరీ బరక కాదు, లైట్గా అట్లా. చూసారు కదా, ఈ విధంగా అయితే రావాలి. ఓకేనా, ఒక పెద్ద బేసన్ తీసుకొని మనం కట్ చేసుకున్న మామిడికాయలన్నీ దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కలుపుకోవడానికి కారం ఉప్పు అన్నీ కలుపుకుంటాం కదా. ఇవన్నీ అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కారం, ఆవు పొడి కలుపుదండి. సరే ఆగండి, మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, జీలకర్ర, మెంతులు, ఆవాలు. మా ఆయనకైతే మస్తు ఇష్టము. చూడండి, 1 వీక్లో ఖతమవుతుంది ఇది. కారం అయితే చూసి వేసుకోండి, మీకు ఎంత అవసరమైతే అంతేనే. కొంచెం ఉంచాను. ఇంకా ఉప్పు కనిపిస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, ముక్కలకు పట్టేలాగా. కొంచెం ఉప్పు పడుతుంది, మళ్ళీ లాస్ట్లో కలుపుకుందాం. టాటా సాల్ట్ కదా, కొంచెం జల్దీ కరగదు. దగ్గర కారం కూడా సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు, మస్తు అయిపోతుంది కారం. ఇది నాకు 50 గ్రామ్స్ కంటే ఇంకొంచెం తక్కువనే, 100 గ్రామ్స్ కదా నేను తీసుకుంది. ఇంకా మిగిలింది చాలు, కారం ఎక్కువ అయిపోతుంది. నేను ఒక 70 గ్రామ్స్ దాకా వేసుకున్నాను అంతే. చూసినా కింద ఉప్పు జరుగు, కారం పడిపోతుంది కంట్ల విశిష్ట. చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఎట్లా ఉందో. పచ్చడికి రెడీ అయిపోయింది కారం. పోదాం జర విష్ణులే, మరీ చల్లగా కావద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండగానే పోసుకోవాలా. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది. చల్లగా ఆల్మోస్ట్ అయింది, చూద్దాం ఒక గంట పోసి. ఇంకా ఇదైతే అంతా పోసేస్తున్నా ఫ్రెండ్స్. ఇలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయట్లేదు, నా దగ్గర ఫ్రెష్ లేదు, సో అందుకే వేయట్లేదు. ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నా దగ్గర. చూసారా ఫ్రెండ్స్, కలిపేస్తున్నా. పూరీలు వస్తున్నాయి నాకైతే, నీకు వస్తుంది అవన్నీ. మామిడికాయ పచ్చడి కదా, మామిడికాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమో నిజంగా కామెంట్లో కామెంట్ అయితే చేయండి. నాకు ఇష్టం, కానీ ఎక్కువ తినను నేను. దోశలకి వాటిలోకి వీటిలోకి తింటాను, నేను ఎక్కువైతే తినను. మా ఇంట్లో ఎక్కువ తినేదంటే మా ఆయననే. మా ఆయనకు పిచ్చి ఇష్టము మామిడికాయ పచ్చడి. ఏం పెట్టకపోయినా పర్లేదు, రోజు మామిడికాయ పచ్చడి పెడితే కొంచెం కడుపు నిండా తింటాడు ఆయన. కానీ ఇంకొంచెం ఆయిల్ పడుతుంది కదా, పూర్తి దగ్గరికి అవుతుందిలే, కానీ కొంచెం వేసుకుంటే మంచిగా. పచ్చిది పోయమంటుంది మా ఫ్రెండ్, కానీ నేను పచ్చిది పోయను, నాకు ఇష్టం ఉండదు పచ్చిది. పోయినానే రేపటి వరకు చూసిపోతుంది. ఇది ఊరికే అంత దగ్గరకు వస్తుంది కానీ కొంచెం పోయాలి వెళ్ళి. అది సరిపోతుంది. చేతితో కలపనా, చేతితో కలపనానే వద్దంట.
వద్దంటుంది నా బిడ్డ. ఎందుకు ఎందుకు నాన్న? అబ్బో మమ్మీ మీద ఎంత ప్రేమను. చిచి అవి పెట్టద్దు, అవి పెడితే పచ్చడి ఖరాబ్ అవుతుంది. వేడి వేడిగా కలుపుకొని ఒక బుక్క తిందాం. ఫిష్లో డాడీని ప్లేట్లో అన్నం వేయమంటారు. కొంచెం అత్తకు ఒక బుక్క పెట్టి, నీకు ఒక బుక్క పెట్టి, డాడీకి ఒక బుక్క పెట్టి. సరే, మనకి ఇట్లాంటివి పోతాయా? పోవు. నా బిడ్డ అన్నం వేసుకురావడానికి ఏంటి ఫ్రెండ్స్? కలిసిందంట అనంత కలిసింది. పాప మా ఫ్రెండ్ కొంచెం అర్జెంట్ పని ఉంది, పోతా పోతా అంటుంది. యాక్చువల్లీ మేము ఎప్పుడో స్టార్ట్ చేసింది, ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాము. రేపు టమాటా పచ్చడి చేద్దామా అని చేద్దాం. రేపు టేస్ట్ చేద్దాం. ఇది అదే రేపు టేస్ట్ చేద్దాం. ఇది ఇప్పుడు చేసేసి ఎప్పుడైతే పోతా ఒక్క బుక్క తినేసి పో. ఓకే ఫ్రెండ్స్, కలిపిన. సరే, వేడి వేడిగా ఒక్క టేస్ట్ చూద్దాం. కొంచెం అయితే అన్నం వేసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మామిడికాయ పచ్చడి వేసిన. చూద్దాం టేస్ట్. చూద్దాం టేస్ట్ ఎట్లుందో చూద్దాం. నాకు నిజంగా నోట్లో నీళ్ళు వస్తున్నాయే. జోగా సీరియస్గా, కానీ కొంచెం ఆయిల్ పడుతుంది. వెన్నీ కొంచెం ఆయిల్ వేయాలి. ఫస్ట్ అన్నం కన్నా ఫ్రెండ్స్, ఫస్ట్ బుక్క మా ఆయనకి పెడదాం. టేస్ట్ ఎట్లుందో చెప్తాడు. కన్నా చెప్పు కన్నా, మా ఆయనకి ఇష్టం కదా అందుకే. ఎట్లుంది కన్నా చూసి మంచిగా ఇటువైపు. మా ఆయన ఎద్దుని ఇట్లా చదువుకుంటాడు. దగ్గర నా వీటు ఎట్లుంది చెప్పు. నోరుతో గట్టిగా చెప్పు, అలాగే తెలియాలి కదా పాపం. అవన్నీ పెడతా. ఆపే ఆపు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఫ్రెండ్కి పెడుతున్నా. పాపం ఇంతసేపు కష్టపడి వీడియో తీసింది. అది టేస్ట్ ఎట్లుందో దీన్ని కూడా అడుగుదాం. మా ఆయన అయితే మెల్లగా చెప్పి టేస్ట్ ఎట్లుందో చెప్పండి. ఎట్లుంది? ఉప్పు కారం మనకి చెప్పండి. కొంచెం సాల్ట్ కలగలేదు. సాల్ట్ అది టైం పడుతుంది. ఆయిల్ పోసినాక నేను చూసినట్టు. ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో కామెంట్ అయితే చేయండి. మరి వీడియోలు స్కిప్ చేసిన ప్రతి ఒక్కరు చూడొచ్చి ఆపే ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్ ఉందంట. మా ఆయన చెప్పింది, మా ఫ్రెండ్ చెప్పింది. మరి మీరు కూడా వీడియోని చూసి ట్రై చేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి పచ్చడి ఎలా ఉందో. మరి వీడియోని స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.